షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అనగా దేవుని మాట వింటే మనం నీతిమంతులము. ఒక్క మాటలో ఈ యొక్క వాక్యం గురించి రాయబడిన ఈ యొక్క సందర్భం గురించి మనం ఆలోచిస్తే కనుక ఈ యొక్క సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతిమంతులే పరలోక రాజ్యానికి అర్హులు కదండి. ఎవరు నీతి కలిగి ఉంటారో వాళ్ళే దేవుని పిల్లలు. మరి మనము దేవుని వాక్యమును వింటున్న మనము, ఆయన ఆరాధిస్తున్న మనము, ఆయనను అంగీకరించిన మనము మరి దేవుని మాటకు లోబడుచున్నామా, ఆయన ఆజ్ఞల క్రమమున నడుస్తున్నామా, విశ్వాసంలో ఎదుగుచున్నామా, రక్షణలో బలపడుచున్నామా? అలాగైతేనే మనము నీతి కలిగిన వారము, దేవుని పిల్లలమైన వారసులము. అలా కాకుండా ఇష్టానుసారముగా ఏదో మొక్కుబడిగా ఆయన అంగీకరించామని చెప్పి రక్షణ పొందామని చెప్పి బాప్తిస్మం తీసుకుని ఇంకా లోకానుసారమైన జీవితమును జీవిస్తూ ఉంటే, అంటే దేవుని వాక్య ప్రకారం కాకుండా మీ నీతి మూలముగా లోకాచారంలో అనుసరిస్తూ నడుచుకుంటే కనుక ఏంటండి, మనము నీతి లేని వారమే. దేవుని మాట వింటేనే మనము నీతిమంతులము. ఈ యొక్క మాటను గురించి కొంచెం లోతుగా చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసిదని ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. దేవుడు మనకి కొన్ని నియమ నిబంధనలు, ఆజ్ఞలు, అంటే నీతిని అనుసరించే క్రమములో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదనే కొన్ని కట్టడలను మన ముందు ఉంచుతాడంటే దేవుడు. అయితే వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకుతామంట. అంటే వాటిని అనుసరిస్తే దేవుడు ఏమి చేయొద్దన్నాడో అవి చేయకుండా, ఏం చేయమన్నాడు అవి చేస్తే మనం నీతిమంతులము, ఆయన వారసులం. ఎందుకంటే ఆయన మాటకు మనము లోబడ్డాము, ఆయన మాటకు మనము విధేయత చూపము. కాబట్టి ఎవరైతే ఆయన సన్నిధిని గడగడ వణుకుచు ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతుకుచున్నారో, ఆయనకు కావలసిన యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన హృదయమును అర్పించుటకు సిద్ధంగా ఉన్నారు, వారి నీతిమంతులు, దేవుని యొక్క రాజ్య వారసులు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మరి దేవుని క్రమం చొప్పున ఆయన అడుగుజాడల్లో ఆయన మాటకు విధేయులై బ్రతుకుచున్నామా, లేకపోతే ఇంకా లోకానుసారమైన భక్తిలో ఉన్నామా? సాతాను సంబంధాలుగా రకరకాల మరి బలహీనతలకు లోబడి బానిసలమైపోయి ఇంకా దేవుని సంబంధాలుగా లోకానుసారులుగా ఉన్నామా? మరి నీతిని అనుసరించే క్రమంలో ఆయన మాటకు లోబడుచున్నామా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని మాటలను చదువుతూ ఆ యొక్క ఆజ్ఞల క్రమమున మరి లేఖనానుసారమైన జీవితాన్ని దేవుని యొక్క మాట చొప్పున మనం బ్రతికి మరి నీతి కలిగి దేవుని రాజ్య వారసులు అవుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దాన్ని నీ ఆజ్ఞల క్రమంలో నడిస్తే, నీ మాటకు లోబడితే, నీ మాటకు విధేయత చూపితే మేము నీతిమంతులమని, నీ పిల్లలమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నాయనా, నీ మాటకు లోబడేవారముగా, నీ మాట చొప్పున నడిచేవారముగా, నీ మాటకు విధేయత చూపేవారముగా, నీ చిత్తము తల ఉంచేవారముగా, నీ అధికారమునకు నాయన లోబడి బ్రతికేవారు మమ్మల్ని ఉంచమని విన్న వాక్యముల ద్వారా మా ఆత్మలను బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.